5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలు అనేటివి ఒక భాగం అంతే, ఎన్నికలే రాజకీయం కాదు. బీటీ కళాశాలకు ఎందుకు అంత గౌరవం వచ్చిందంటారు? జనగణమన జాతీయ గీతాన్ని ట్రాన్స్లేట్ చేసి ట్యూన్ కట్టింది ఇక్కడే. మీరు నీటి తొట్టెలో దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నారంటుంటారు. మీ మీద ఎందుకు అటాక్ చేశారు? 14 బాంబులు వేశారు. 48 రోజులు హాస్పిటల్లో. ఎలా తప్పించుకున్నారు మళ్ళీ మీరు? ఒకటి సో ఎటు పరిగెత్తినా కూడా ఏ పక్క ఉంటారు ఆ పక్క ఉంటారు కానీ నీటి గుంటలోకి వెళ్ళిపోదామని నీటి గుంటలో వెళ్ళి తల నీటిలో పెట్టారు. ఆ పక్కనే ఒకడు ఉన్నాడు, ఆ గుంట పక్కనే వాడు అలాంటి పరిస్థితుల్లో ఈ రాజకీయాలు ఎందుకు అని అనిపించలేదా మీకు? వాడు చంపుతామంటే భయపడాలా మనం? లక్ష్మీదేవమ్మ కుటుంబం మా గ్రామానికి బాంబులు ఇచ్చి పంపించింది, నన్ను వస్తే వేసేయమని. మారచ్చు కదా, రాష్ట్రంలో పెద్దగా పట్టు లేదు బీజేపీకి, ఈ ప్రాంతంలో పట్టు లేదు, మాత్రం మీకు వ్యభిచారి దగ్గరికి పోయి వస్తావంటే రేటు చెప్తుంది, ఆ రేటు కుదిరితే వస్తుంది. సంసార దగ్గర పోయి వస్తావంటే ఏం చేస్తారు తెలుసు? మీరట్లా పార్టీ మారే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కానీ మాలాంటి దగ్గర. ఎందుకంటే శ్రీలంక ప్రధానమంత్రి మీ ఇంటికి వచ్చి బస చేసేంత ఎందుకు వచ్చింది? ఎస్పీ గారు ఫోన్ చేసి ఏం జరుగుతుంది అన్నాడు. ఏం జరిగేదండి, శ్రీలంక పిఎం వచ్చి ఫోన్ చేసి పండుకుండా తిరు ఏదో చుట్టాలు వచ్చింది చెప్తాండవే. నేను తమాషనా ఇది. తంబలపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ ప్రజలకు అందుబాటులో లేడు, అభివృద్ధి పరంగా కూడా పెద్ద చర్యలు తీసుకోవడం లేదు, ఇప్పుడు బెంగళూరుకే పరిమితం అవుతున్నాడు. ఇప్పుడు అతనికి ఇక్కడ పల్లెలన్నీ తెలియదు, రాజకీయాలకు కొత్త, అంటే డబ్బుతో వచ్చాడు, డబ్బే రాజకీయం అనుకుంటున్నాడు. కార్యకర్తలు ప్రజలు అంటే డబ్బు మనుషులు అనేది అతనితో ఉంది. అలాంటి వ్యక్తికి మద్దతు పలికాము, ఊరికే గెలిపించి మేము తప్పు చేశానన్న భావన మీలో ఏమన్నా కలుగుతుందా? మీరు నరేష్ కుమార్ రెడ్డి మదనపల్లిలో రహస్య మిత్రులని అంటుంటారు. ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రం చెప్పినా పవన్ కళ్యాణ్ పదే డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా పరిస్థితి ఏమంటారు? పవన్ కళ్యాణే చెప్పాడు, ఈ ప్రత్యేక ప్యాకేజీలో చదివి నాకు కళ్ళు అద్దాలు, అంటే చదివే ఓపిక కూడా ఆయనకి లేదు అన్నిట్లో దాంట్లో అర్థమవుతుంది. ప్రత్యేక హోదాకైతే చట్టబద్ధత ఉంటుంది, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత ఉండదు కదా, కేవలం కాగితాలకే పరిమితం కదా, చట్టబద్ధత కలిగినది కావాలా మాకు అనేది పవన్ కళ్యాణ్. సినిమా వాళ్ళంతా కూడా స్క్రిప్ట్ ఏమి రాసిస్తే అది చదివే వాళ్ళు వీళ్ళంతా. అంటే ఆనాడు బీజేపీ కోసం ప్రచారం చేసిన సమయంలో బీజేపీ స్క్రిప్ట్నే పవన్ కళ్యాణ్ చదివాడా, తన సొంత స్క్రిప్ట్ని చదివాడా? సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దేశవ్యాప్తంగా, బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడుకోలేక అన్నది ఒక ప్రధానమైన అంశము. కాంగ్రెస్ ఇన్నాళ్ళు లూటీ చేసింది, బీజేపీ డ్యూటీ చేస్తూ ఉంది. లూటీ చేసిన వాళ్ళు వచ్చి డ్యూటీ చేసే వాళ్ళకి అడ్డపడితే ఎట్లా? నేను డబ్బు పెట్టను, మామూలుగా గెలవాలంటారు. ఇది సాధ్యమంటారా? ఈ మూమెంట్లో మీరు గెలవడం సాధ్యమంటారా? ఇంకేది నీ ఏడుపు.